హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మన మొదటి అంశం నవంబర్ 30 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలు నిర్వహిస్తున్న వేళ ఒక కరెంట్ అఫైర్స్ బిట్టు మనకి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరి ఏలుపైన ఉపయోగించే చెరగని సిర అనేది ఆ ఎన్నికలు నిర్వహించే ముందు వేళ్లపైన వేస్తారు. దీంట్లో ఉపయోగించే కెమికల్ చూసినట్టయితే చెరగని సిర ఎన్నికల్లో సిరగా ఉపయోగించే ఈ రసాయనంలో ఉపయోగించేది సిల్వర్ నైట్రేట్. ఈ సిల్వర్ నైట్రేట్ అనేది చెరగని సిర ఇది సాధారణంగా సిల్వర్ నైట్రేట్ను కలిగి ఉంటుంది. ఇది అతినీల లోహిత కిరణాలు కాంతికి గురైనప్పుడు మాత్రమే చర్మాన్ని మరకగా చేస్తుంది. ఇది కడగడం కానీ అసాధ్యం మరియు బాహ్య చర్మ కణాలపైన మాత్రమే తొలగించబడిన గుర్తును వదిలివేస్తుంది. ఫస్ట్ మనకి ఎలక్షన్కి వెళ్ళగానే వేసే సింబల్లో బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఇది అతినీల లోహిత కిరణాలు అంటే మన ఎండకి చూపించగానే వెంటనే ఇది కలర్ని మార్చివేస్తుంది. ఉపగ్రహ ప్రయోగాలకు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ అనేది సిద్ధం చేసింది. శాటిల్లాజిక్ ఇంక్తో ఒప్పందం చేసుకుంది. ఏరోస్పేస్ రక్షణ రంగాలకు విడిభాగాలను అందించే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ TASL నాస్డాక్ లిస్టెడ్ కంపెనీ శాటిల్లాజిక్ ఇంక్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మన దేశంలో స్పేస్ టెక్నాలజీ సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు TASL వెల్లడించింది. దీంతో శాటిల్లాజిక్ మన దేశంలో రక్షణ ఉత్పత్తి రంగంలోకి అడుగుపెట్టినట్లు అవుతుంది. నూతన ఉపగ్రహ డిజైన్ని ఆవిష్కరించడంపైన ఈ రెండు సంస్థలు ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. TSAT-1A అనే పేరుతో తొలి ఉపగ్రహాన్ని ప్రయోగాన్ని చేపట్టినట్టు TASL అనేది పేర్కొంది. రక్షణ పౌర అవసరాలకు ఈ ఉపగ్రహాన్ని సేవలు అందిస్తున్నట్లు వివరించింది. ఈ అవసరాల కోసం కర్ణాటకలోని వేమగల్ యూనిట్లో శాటిలైట్ AIT ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు TASL CEO MD సుకరణ్ సింగ్ వెల్లడించారు. మాజీ ప్రధాని, రాజనీతిజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞశాలి అటల్ బిహారీ వాజ్పేయి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం పేరు మై అటల్ హూ. దీనిలో ముఖ్య పాత్రను పోషించే టైటిల్ పాత్రను పోషిస్తున్న బాలీవుడ్ సీనియర్ నటుడు పంకజ్ త్రిపాఠి ఇందులో టైటిల్ రోల్ను పోషిస్తున్నాడు. రవి జాదవ్ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని కూడా తెలుపుతూ సినిమాలోని కొన్ని పోస్టర్లను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటున్నారు పంకజ్. ఉక్కు మనిషి, కవి, నవభారత దార్శనికుడు అటల్ బిహారీ వాజ్పేయి జీవిత ప్రయాణాన్ని వచ్చే ఏడాది జనవరి 19న చూడటానికి సిద్ధంగా ఉంచారు. వాతావరణ మార్పుల కారణంగా సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉష్ణమండల సముద్ర జాతులు భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు కదులుతున్నాయి. తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ భారీ జాతుల సమూహాల కదలికనే ఉష్ణ మండలీకరణ అంటారు. ఇది సముద్రం స్వరూపాన్ని మార్చి పర్యావరణ వ్యవస్థను, జీవ వైవిధ్యాన్ని, ప్రపంచ ఆర్థిక స్థితిగతుల్ని ప్రభావితం చేస్తుందని పరిశోధకులు అంటున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతలతో కొన్ని జాతులు వచ్చి చేరడంతో సమశీతోష్ణ జాతుల జీవనం కోసం గట్టి పోటీని ఎదుర్కొన్నాయని ట్రెండ్ ఇన్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్ అనే జర్నల్లో ప్రచురించమైన కథనం పేర్కొంది. అయితే దీంతో కొత్త జాతులు వచ్చి చేరుతుంటాయి. మొదట మధ్యధరా సముద్రంలో వీటిని గుర్తించారు. ఉష్ణమండల జాతులు పెరగడంతో ప్రస్తుతం ఈ సముద్రాన్ని ఉష్ణమండలీకరణ కేంద్ర బిందువుగా పరిగణిస్తున్నారు. బ్రిటన్ అధ్యయనకర్త కరోలినా జార్జిక్ని పేర్కొన్నారు. ఉష్ణ మండలాల్లో నివసించే జాతుల గురించి చాలా అధ్యయనాలు వెలుగులోకి వచ్చినప్పటికీ సముద్రంలో కొత్త జాతులు వచ్చినప్పుడు తలెత్తే దీర్ఘకాలిక పరిణామాలపైన ప్రాథమిక అవగాహన కొరవడిందంటూ ఈ అధ్యయనకర్త సుజని విలియమ్స్ అనేవారు పేర్కొన్నారు. అహ్మదాబాద్ టు ముంబై మార్గంలో అందుబాటులోకి రానున్న బుల్లెట్ రైలు తొలి బుల్లెట్ రైలు ఇది 2026 ఆగస్టు నాటికి తొలి బుల్లెట్ రైలు అనేది సిద్ధం కానుందంటూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
గుజరాత్లోని సూరత్ నుంచి బిలిమొరా వరకు 50 కిలోమీటర్ల దూరం మొదట సిద్ధమవుతుందన్నారు. కోవిడ్ ముందుతో పోలిస్తే కొత్త రైళ్ల సంఖ్యను పెంచామంటూ కేంద్ర మంత్రి చెప్పారు. 1768 మెయిల్ ఎక్స్ప్రెస్ సర్వీసుల సంఖ్యను 2124కు, సబర్బన్ సర్వీసులను 5626 నుంచి 5774 వరకు పెంచనున్నారు. ప్యాసింజర్ రైళ్ల సర్వీసులను 5626 నుంచి 5774కు పెంచగా ప్యాసింజర్ రైళ్ల సంఖ్యను 2792కు ఉండగా ప్రస్తుతం వీటిని 2856కు పెరిగిందన్నారు. రైల్వే ట్రాక్లపైన ప్రమాదాలను నిరోధించేందుకు కవచ్ వ్యవస్థను, ఏనుగుల వధ నిరోధానికి గజ్ రాజ్ వ్యవస్థతో పాటు దేశంలో వివిధ ప్రాంతాల్లో అదనపు ట్రాక్ల ఏర్పాట్లపైన ఉన్నతాధికారులతో జరిపిన సమావేశంలో చర్చించామన్నారు. దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టును అహ్మదాబాద్ టు ముంబై మధ్య పనులు ఊపందుకున్నాయి. ఈ రైలు కారిడార్ పొడవు 508.17 కిలోమీటర్లు. ఇప్పటికే 251 కిలోమీటర్ల మేర ఫిల్లర్లు, 103 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం జరిగిందని రైల్వే మంత్రి ఇటీవలే తెలిపారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే సగం వ్యవధి అంటే 2.58 గంటల్లోనే అహ్మదాబాద్ నుంచి ముంబైకి చేరుకోవచ్చు. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ CSE అనే ఒక నివేదిక విడుదల చేశారు. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు పరిశీలిస్తే ఇది 86% రోజుల్లో అసాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయంటూ దీంతో 2923 మంది మృత్యువాత పడగా 20 లక్షల హెక్టార్లో పంట తుడిచిపెట్టుకుపోయింది. 80,000 గృహాలు ధ్వంసమయ్యాయి. 92,000 జంతువులు మరణించాయంటూ గత 9 నెలల్లో రోజు ఇదే పరిస్థితి. భారత్లో అసాధారణ వాతావరణం పరిస్థితుల గురించి ఈ నివేదిక వివరించింది. అయితే దీనిలో 92,000 జంతువులు మరణించాయి. వాస్తవంలో ఈ గణాంకాలు ఇంకా ఎక్కువగా ఉండి ఉండొచ్చు అంటూ, ఎందుకంటే మొత్తం సమాచారాన్ని ఇంకా సమీకరించకపోవడమే కారణమంటూ ఈ నివేదిక అనేది తెలిపింది. 2023 సంవత్సరం భారతదేశం పాలిట అత్యంత ప్రతికూల వాతావరణ సంవత్సరమని సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ CSE వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 122 ఏళ్లలో ఎన్నడూ లేనంత అధిక ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యప్రదేశ్లో అత్యధికంగా 138 రోజుల పాటు ప్రకృతి ప్రకోపాలు సంభవించగా అత్యధిక మరణాలు బీహార్ రాష్ట్రంలో 642 సంభవించాయి. హిమాచల్ ప్రదేశ్లో 365 సంభవించాయి. ఉత్తరప్రదేశ్లో 341 నమోదయ్యాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో 62,000 హెక్టార్లో పంట అనేది నష్టం జరిగింది. వాతావరణ వైపరీత్యాల వల్ల అత్యధిక పశు మరణాలు పంజాబ్లోనూ, అత్యధిక ఇళ్లు దెబ్బతినటము హిమాచల్ ప్రదేశ్లోనూ సంభవించాయి. ఉత్తరప్రదేశ్లో 113 రోజుల్లో వాతావరణ వైపరీత్యాలు నమోదయ్యాయి. తూర్పు భారతదేశంలో అస్సాం అత్యధికంగా 102 రోజుల పాటు ప్రకృతి ప్రకోపాలను చవిచూసింది. 60 మరణాలు కేరళలో నమోదయ్యాయి. తెలంగాణలో అత్యధిక పంటల నష్టం 62,000 హెక్టార్లు సంభవించింది. 645 పశువులు మరణించాయి. కర్ణాటకలో 11,000 ఇళ్ళు అనేవి ధ్వంసం అయ్యాయి. గురువారం నుంచి 2 వారాల పాటు దుబాయ్లో జరిగే COP28 వాతావరణ సదస్సు వివిధ దేశాల అధినేతల సహా మొత్తం 70,000 మంది ప్రతినిధులు హాజరవుతారని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE అధికారులు మంగళవారం తెలిపారు. అయితే ఈ ఇజ్రాయెల్ హమాస్ పోరును ముగింపజేసే ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నందున అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ సదస్సుకు హాజరు కావడం లేదు. తనకు బదులుగా వాతావరణ సమస్యలపైన ప్రత్యేక ప్రతినిధి అయిన జాన్ కెర్రీని పంపుతున్నారు. శ్వాసకోశ సమస్యల వల్ల పోప్ ఫ్రాన్సిస్ కూడా రాలేకపోతున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కూడా హాజరు కాకపోవచ్చు. బ్రిటిష్ రాజు చార్లెస్ సహా పలువురు దేశాధినేతలు పాల్గొనే కాప్ సదస్సు భూ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 సెల్సియస్ డిగ్రీల వరకే పరిమితం చేయాలన్నది లక్ష్య సాధనలో ఎంతవరకు వచ్చామో పరిశీలిస్తుందంటూ ఈ
ఈ COP28 అనేది తెలుపుతుంది. చైనాలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో భారత్లో 6 రాష్ట్రాల్లో అప్రమత్తం చేశారు. చైనాలో గత కొంతకాలంగా చిన్నారుల్లో వ్యాపిస్తున్న శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. తాజా పరిస్థితిపైన భారత ప్రభుత్వం స్పందిస్తూ రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. మానవ వనరులు, ఆసుపత్రుల్లో పడకలు, అవసరమైన ఔషధాలు, ఆక్సిజన్, పీపీజీ, టెస్ట్ కిట్లను వంటివి అందుబాటులోకి ఉంచేలా చూసుకోవాలని తెలిపింది. రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, ఉత్తరాఖండ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలు తమ ఆరోగ్య వ్యవస్థను అప్రమత్తం చేశాయి. ఆరోగ్య శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అసాధారణ శ్వాసకోశ సమస్యలతో ఎవరైనా ఆసుపత్రిలో చేరితే ఆ సమాచారాన్ని తక్షణమే తెలియజేయాలని హర్యానా ఆరోగ్య శాఖ ఆ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు కూడా ఫ్లూ వ్యాప్తి పట్ల అప్రమత్తమై ఉండాలని అధికారులు హెచ్చరించారు. చైనాలో గత కొన్ని రోజులుగా నిమోనియా వ్యాప్తి సాధారణ శ్వాసకోశ సమస్యలే అని, ఈ కేసుల్లో కొత్త వైరస్లను గుర్తించలేదని ఆదేశం చెబుతుంది. అమెరికా సైనిక విమానం బుధవారం నాడు జపాన్ సముద్రంలో యకుషిమా దీవి సమీపంలో కుప్పకూలిపోయింది. ఆ సమయంలో అందులో 8 మంది సైనిక సిబ్బంది ఉన్నారు. వీరిలో ఒకరు మృతి చెందారని, మిగతా 7 ఆచూకీ ఇంకా తెలియలేదంటూ జపాన్ తీర రక్షణ దళం అనేది తెలిపింది. ఓస్ప్రే అనేది అమెరికా సైన్యానికి చెందిన ప్రత్యేక విమానం. ఇది హెలికాప్టర్గా, విమానంగాను పనిచేస్తుంది. ఈ ఏడాది ఆగస్టులో కూడా అమెరికా మెర్మైన్ విభాగానికి చెందిన 2 ఓస్ప్రే విమానాలు డార్విన్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో తివి ద్వీపానికి బయలుదేరాయి. వీటిలో ఒకటి కూలిపోయింది. ఇప్పటికే ఈ రకం విమానాలు ఎక్కువ ప్రమాదాలకు గురవుతున్నాయి. 2022లో ఈ రకం విమానం కూలి 5 సైనిక సిబ్బంది చనిపోయారు. అదే ఏడాది నాటో శిక్షణ సమయంలో నార్వేలో మరొకటి ప్రమాదానికి గురైంది. ఆ ఘటనలో 4 సిబ్బంది చనిపోయారు. 2017లో కూడా 2 కుప్పకూలాయి. స్వలింగ వివాహం అనేది చాలా కాలంగా ఇండియాలో ఒక సమస్యగా మారింది. ఇటీవల భారత పార్లమెంటులో ఒక చట్టం కూడా తేవాలని అంటే భారత అత్యున్నత స్థానం అయిన సుప్రీంకోర్టు దీనిని నిరాకరించింది. ఎందుకంటే భారతదేశం అనేది హిందూ దేశంగా కొనసాగుతుంది కాబట్టి. అయితే దీనిలో నేపాల్లో హిందూ దేశం అని అనుకుని చెప్పుకునే ఈ నేపాల్లో కూడా ఇదే సమస్య ముందుకొచ్చిన తరుణంలో ఒక వార్త వెలుగులోకి వచ్చింది. నేపాల్లో తొలిసారిగా ఒక స్వలింగ జంట తమ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసుకుంది. లామ్జంగ్ జిల్లా డోర్డి గ్రామీణ మున్సిపాలిటీలో ట్రాన్స్జెండర్ మహిళ మాయా గురుంగ్ 35, గే సురేంద్ర పాండే 20 ఏళ్ల మధ్య వివాహం బుధవారం చట్టబద్ధంగా రిజిస్టర్ అయింది. దక్షిణాసియాలో స్వలింగ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసిన తొలి దేశం నేపాల్ చరిత్రలోకి ఎక్కింది. దేశంలో గవర్నర్ ఏడీసీ ఎయిడ్ ది క్యాంపుగా తొలిసారి ఓ మహిళ నియమితురాలయ్యారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 2015 బ్యాచ్కి చెందిన స్క్వాడ్రన్ లీడర్ మనీషా పాఢీని తన ఏడీసీగా నియమిస్తూ మిజోరాం గవర్నర్ కంబంపాటి హరిబాబు బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. త్రివిధ దళాలకు చెందిన ఓ అధికారిని ఏడీసీగా నియమించుకునే అధికారం దేశంలోని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లకు ఉంటుంది. ఇందుకు సంబంధించిన ప్యానెల్ను ఆయా దళాలు ప్రతిపాదిస్తాయి. ఇందులోని ఇష్టం వచ్చిన వారిని నియమించుకునే స్వేచ్ఛ గవర్నర్లకు ఉంటుంది. తాజాగా గవర్నర్ కంబంపాటి హరిబాబు అందులో నుంచి మనీషా పాడిని ఎంపిక చేసుకున్నారు. చారిత్రక బెంగుళూరు విధాన సౌధ ఆవరణలో అసలైన ఏనుగులను తలపించేలా గజరాజుల బొమ్మలను ఏర్పాటు చేశారు. వనసీమలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్న లాంటానా కమేరా జాతి చెట్టు కలపతో తమిళనాడుకు చెందిన గిరిజన కళాకారులు 100కు పైగా చిన్న పెద్ద ఏనుగుల బొమ్మలను తయారు చేశారు. వీటిలో కొన్నింటిని బెంగళూరులోని భారతీయ విజ్ఞాన సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఆవరణలో కొలువుదీర్చారు. 15 బొమ్మలను విధాన సౌధ వద్ద ఏర్పాటు చేశారు. నెలపాటు వీటిని ఇక్కడే ఉంచుతామని వాటి నిర్వహణకు వ్యవహారాలు చూస్తున్న కళానిపులు సుభాష్ గౌతమ్ అనేది తెలిపారు.
బాసరా రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం RGUKT ప్రతిష్టాత్మక గ్రీన్ యూనివర్సిటీ అవార్డు 2023 సంవత్సరానికి ఎంపికైంది. వాతావరణ మార్పులపైన ఐక్యరాజ్య సమితి UN ఆధ్వర్యంలో 28వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP సమావేశాన్ని నవంబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ 12 వరకు దుబాయ్లో నిర్వహిస్తున్నారు. ఏడాది కాలంలో సుమారుగా 72 ఎకరాల్లో మొక్కలు పెంచడం, ఎకో పార్కు ఏర్పాటు, కాలుష్య నివారణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వర్తిస్తున్న RGUKT తెలంగాణ రాష్ట్రం నుంచి గ్రీన్ యూనివర్సిటీ అవార్డు 2023కు ఎంపికైంది. కేంద్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దానికి సంబంధించిన విధి విధానాలను ప్రధాని మోదీ అధ్యక్షతన మంగళవారం రాత్రి జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసింది. త్వరలో చైర్మన్ సభ్యులను నియమిస్తున్నట్లు 2025 అక్టోబర్ 35 నాటికి ఈ కొత్త సంఘం నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సిఫార్సులు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. కేంద్ర సంఘటిత నిధికి చేరే పన్నులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీలను చేయడానికి వీలుగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 సబ్సెక్షన్ 1 ప్రకారము ఆర్థిక సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కేంద్రం అందించే గ్రాంట్ల పంపిణీ, రాష్ట్రాల ఆర్థిక వనరులను అంచనా వేసే 5 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న పంచాయతీ వ్యవస్థలకు అదనపు నిధులను సమకూర్చడానికి తీసుకోవాల్సిన చర్యలను ఈ ఆర్థిక సంఘం సూచిస్తుంది. 2017 నవంబర్ 27న ఏర్పాటైన 15వ ఆర్థిక సంఘం 2020 ఏప్రిల్ 1 నుంచి 6 ఏళ్ల కాలానికి సిఫార్సులు అనేది చేసింది. అవి 2026 మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి. ఇక 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు అనేవి 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. దేశవ్యాప్తంగా పర్యటించి రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకునే నివేదికలో అందించడానికి 2 ఏళ్ల సమయం పడుతుందన్న కారణంతో కేంద్రం 16వ ఆర్థిక సంఘాన్ని ఇప్పుడే ఏర్పాటు చేస్తుంది. ఈ ఆర్థిక సంఘానికి సంబంధించిన ప్రాథమిక పనులను చూడటానికి ప్రత్యేక సెల్లను కేంద్ర ఆర్థిక శాఖలో 2022 నవంబర్ 21న ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వంతో మణిపూర్లోని ఇంపాల్ లోయలో తిరుగుబాటు గ్రూపు యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ UNLFతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించుకుని శాంతి చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుధవారం X వేదికగా ప్రకటించారు. చరిత్రాత్మక మైలురాయిని అధిగమించామని పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో UNLF శాంతి ఒప్పందంపైన సంతకం చేసిందని తెలిపారు. దీంతో ఈశాన్య రాష్ట్రంలో శాశ్వతంగా శాంతిని పునరుద్ధరించేందుకు ప్రధాని మోదీ చేసిన అవిశ్రాంత ప్రయత్నాలు ఫలించాయంటూ పేర్కొన్నారు. సంప్రదాయ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ATFతో కాకుండా తక్కువ కర్బన ఉద్గారాలను వెలువరించే పర్యావరణ హిత ప్రత్యామ్నాయ ఇంధనంతో వర్జిన్ అట్లాంటిక్ విమానం నింగిలోకి దూసుకెళ్లింది. 100% సుస్థిర విమాన ఇంధనం SAF వినియోగించిన తొలి వాణిజ్య విమానంగా ఇది రికార్డు సృష్టించింది. ఈ ఇంధనంతో గగనంలో ఓ సరకు రవాణా విమానం నింగిలోకి దూసుకెళ్లినప్పటికీ ప్రయాణికుల విమానం మాత్రం ఇదే తొలిసారిగా ఎగిరింది. వర్జిన్ అట్లాంటిక్కి చెందిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ మంగళవారం లండన్ నుంచి బయలుదేరి న్యూయార్క్లోని జాన్ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఇందులో వర్జిన్ అట్లాంటిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్, కొంతమంది సిబ్బందులు మాత్రమే ప్రయాణించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో 18 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 2 జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరిలలో మహిళా రిజర్వేషన్ల వర్తింపు బిల్లులు, 3 నేర శిక్షాస్మృతి బిల్లులున్నాయి. సమావేశాలు డిసెంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 22వ తేదీన ముగుస్తాయి. లోక్సభ సెక్రటేరియట్ బుధవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో సీట్ల సంఖ్యను 107 నుంచి 114కు పెంచే బిల్లు పార్లమెంటు ముందుకు రానుంది. దీనివల్ల కాశ్మీర్ నుంచి వలస వెళ్లిన వారి శరణార్థులకు, ఎస్టీలకు
శాశ్వత ప్రాతినిధ్యం అనేది లభించనుంది. ఈ బిల్లుతో 2023-24కు సంబంధించిన సప్లిమెంటరీ గ్రాంట్లపైన సమావేశాల్లో చర్చ, ఓటింగ్ జరగనుంది. ఐపీసీ, సిపిసి చట్టాల స్థానంలో ద భారతీయ న్యాయ సంహిత, ద భారతీయ నాగరిక సురక్ష సంహిత, ద భారతీయ సాక్ష్య బిల్లులను కేంద్రం అనేది తీసుకువస్తుంది. కౌన్ బనేగా కరోడ్పతిలో ₹1,00,00,000 గెలుచుకున్న 14 ఏళ్ల బాలుడు. కేబీసీలో జూనియర్లో స్పెషల్లో భాగంగా హర్యానాలో మహేంద్రగఢ్కు చెందిన 8వ తరగతి విద్యార్థి మయాంక్ మంగళవారం జరిగిన ఎపిసోడ్లో అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి ₹1,00,00,000 సొంతం చేసుకున్నాడు. షో మొదలయ్యాక మయాంక్ ఒక్క లైఫ్ లైన్ కూడా వాడకుండా 3.2 లక్షల వరకు ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాడు. 12.5 లక్షల ప్రశ్నకు ఒక లైఫ్ లైన్ వాడుకున్నాడు. ₹1,00,00,000 ప్రశ్నకు సరైన సమాధానం చెప్పి తర్వాత మయాంక్ భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యాడు. కొత్తగా కనుగొన్న ఖండానికి అమెరికా అని పేరు పెట్టి దాన్ని మ్యాప్ను తయారు చేసిన యూరోపియన్ క్యాట్రోగ్రాఫర్ ఎవరు అని ప్రశ్నించారు. అమితాబ్ 4 ఆప్షన్లు ఇచ్చారు. మార్టిన్ వాల్ట్ స్టీముల్లర్ అంటూ సరైన ఆప్షన్ను ఎంచుకొని ₹1,00,00,000 సొంతం చేసుకున్న తొలి జూనియర్ కంటెస్టెంట్గా హర్యానాకు చెందిన మహేంద్రగఢ్కు చెందిన బాలుడు నిలిచాడు. మహేంద్రగఢ్కు చెందిన 8వ తరగతి విద్యార్థి మయాంక్ నిలిచాడు. అమెరికాలో పనిచేస్తున్న భారత టెక్ నిపుణులకు శుభవార్త అందించారు. కొన్ని తరగతులకు H-1B వీసాల పునరుద్ధరణకు ఇక స్వదేశం రావాల్సిన పని లేదు. ఇతర దేశాలకు వెళ్ళి రెన్యువల్ కూడా చేసుకోనక్కర్లేదు. డిసెంబర్ నుంచి అగ్రరాజ్యం ప్రారంభించనున్న పైలట్ ప్రోగ్రాం ప్రకారం అమెరికాలోనే పునరుద్ధరించుకోవచ్చంటూ తెలిపింది. భారత్లో అమెరికా వీసాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. భారతీయ ప్రయాణికులు వీలైనంత త్వరగా వీసా అపాయింట్మెంట్కు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామంటూ అందుకోసం ఒక దేశీయ వీసా రెన్యువల్ ప్రోగ్రాంను ప్రస్తుతానికి దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తున్నామంటూ తెలిపారు. కృత్రిమ మేధ. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 3 కృత్రిమ మేధ శ్రేష్టతర కేంద్రాలు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు నెలకొల్పేందుకు సమాయత్తమైంది. కృత్రిమ మేధ ఏఐను వినియోగించుకొని వ్యవసాయం, ఆరోగ్యం, సుస్థిర నగరాలపైన అధ్యయనం చేసింది. ఆ రంగాల్లో అభివృద్ధి సాధించాలని నిర్ణయించిన కేంద్రం అందుకు 2027-28 ఆర్థిక సంవత్సరం నాటికి 990 కోట్లు కేటాయించనుంది. కృత్రిమ మేధ విధానాలను ఉపయోగించి వాతావరణ మార్పులు, వర్షాలు, తుఫాన్లు సంబంధించిన ముందుగా ఖచ్చితమైన సమాచారాన్ని అందించడంతో ఉన్న స్థితిగతులను అంచనా వేయడానికి, పంటల దిగుబడి దానికి సంబంధించిన 10% పెంచడం, తెగుళ్ల నివారణకు పంట ఉత్పత్తిలో 12% నష్టానికి తగ్గించడం, 15% నీటి వినియోగాన్ని తగ్గించడం, సరఫరాలు, గొలుసు సప్లై చైన్ను సమర్థ నిర్వహణ ద్వారా నిల్వ రవాణాలలో 5% వృద్ధిని సాధించడం అంతిమ లక్ష్యంగా నిర్ణయించారు. ఇక తెలంగాణలోని ఓట్లకు సంబంధించిన కొంత సమాచారాన్ని ఈరోజు ఎన్నికల అధికారి వికాసరాజు రిలీజ్ చేశారు. ఓటు వేయడానికి వెళ్ళేవారు ఖచ్చితంగా ఓటర్ గుర్తింపు కార్డు లేదా ఆధార్ కార్డు, ఉపాధి హామీ పని పథకం పాస్బుక్లు, బ్యాంక్ పాస్బుక్లు కానీ, పోస్ట్ ఆఫీస్ పాస్బుక్లు కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డును కానీ, డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు, స్మార్ట్ కార్డ్స్, పాస్పోర్టు, ఫోటో కలిగిన పెన్షన్ డాక్యుమెంటు, సర్వీస్ ఐడి కార్డు, అధికారిక గుర్తింపు కార్డు, యూనిక్ డిజబిలిటీ ఐడి కార్డు కానీ ఉపయోగించవచ్చు అని తెలిపింది. అదేవిధంగా ఏమైనా ఈ అత్యవసర సమాచారం అందించడానికి 1950 అనే టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఇచ్చింది. ఈ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ప్రియదర్శి అనే సినిమా యాక్టర్ను ప్రచారకర్తగా నియమించింది. పోస్టల్ బ్యాలెట్. తెలంగాణలో అసెంబ్లీలో ఓటేసిన ఉద్యోగులు మొత్తం 1,75,000 మంది పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్నారు అంటూ కేంద్ర ఎన్నికల సంఘం నివేదించింది. ఉపాధ్యాయులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడంతో ఈసీ చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరపున కార్యదర్శి ఎన్ సురేష్ హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దీని సందర్భంగా దాఖలు చేశారు. వ్యవసాయానికి మహిళా సంఘాల ద్వారా డ్రోన్ సహాయం. ప్రధానమంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్
అనే పథకం ద్వారా గిరిజనుల అభివృద్ధి 81.35 కోట్ల మందికి 5 ఏళ్ల పాటు ఉచిత ఆహార ధాన్యాలను పంపిణీ వంటి కీలక నిర్ణయాలను కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ నిర్ణయాలను బుధవారం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభించే 2 ఏళ్ల పాటు అమలయ్యేలా 1261 కోట్లతో మహిళా సంఘాలకు 15,000 డ్రోన్లను కూడా అందజేద్దామని చూస్తున్నారు. ఇక తెలంగాణలో ఎన్నికలు నవంబర్ 30న జరుగుతున్న నేపథ్యంలో బరిలో ఉన్న అభ్యర్థులు మొత్తం 2,290, పురుషులు వీరిలో 2,068, ట్రాన్స్జెండర్ ఒకరు పోటీ చేస్తున్నారు. మహిళలు 221 మంది. మొత్తం ఓటర్లు 3,26,18,205 మంది. వీరిలో పురుషులు 1,62,98,418, మహిళలు 1,63,705 మంది ఉన్నారు. ఇక చూసినట్టయితే 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈరోజు పోలింగ్ జరుగుతుంది. ఎక్కువ చోట్ల త్రిముఖ ఫోరే అధిరథ మహారథులంతా కూడా బరిలో హోరాహోరీగా పాల్గొంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ అనేది నిర్వహించింది. అదే ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో నేపథ్యంలో ప్రమాదకర సంఘటనలు జరిగిన ఏరియాల్లో సాయంత్రం 4 వరకే పోలింగ్ అనేది జరుగుతుంది. ఇక చూసినట్టయితే మొత్తము స్థానాల్లో టీఆర్ఎస్ 119 స్థానాలు, అభ్యర్థులు 118 మంది, కేసీఆర్ 2 చోట్ల చేస్తున్నారు. ఎంఐఎం స్థానాలు 9, కాంగ్రెస్ 118 స్థానాల్లో అభ్యర్థులు 117 మంది పోటీ చేస్తున్నారు. రేవంత్ 2 చోట్ల చేస్తున్నారు. సిపిఐ 1 స్థానంలో పోటీ చేస్తుంది. బీజేపీ మటుకి 111 స్థానాల్లో అభ్యర్థులు 110 మంది, ఈటెల రాజేందర్ 2 చోట్ల చేస్తున్నారు. జనసేన 8 స్థానాలు, బీఎస్పీ 107 స్థానాలు, అభ్యర్థులు 107 మంది, సిపిఎం మొత్తము 19 స్థానాల్లో పోటీ చేస్తుంది. గౌతమ్ అదానీ అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ ఇచ్చిన ఒకే ఒక్క నివేదికతో భారీ స్థాయిలో సంపదను కోల్పోయిన వ్యక్తి. ఈ ఏడాది మొదట్లో ప్రపంచ అగ్రగామి కుబేరుల్లో 3వ స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ హిండెన్బర్గ్ నివేదిక అనంతరం నెల రోజుల్లోనే అగ్రగామి 25 మంది కుబేరుల జాబితాలోనే లేకుండా పోయారు. గత వారం సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాలతో మళ్లీ గ్రూప్ కంపెనీలపైన మదుపర్ల సెంటిమెంటు పుంజుకోవడంతో అగ్రగామి 20 మంది ప్రపంచ కుబేరుల సరసన అదానీ చేరగలిగాడు. అమెరికా దిగ్గజ పెట్టుబడిదారు వారెన్ బఫెట్ కుడిభుజంగా ఆయన సంస్థ బెర్క్షైర్ హతవేకు వైస్ చైర్పర్సన్గా వ్యవహరించిన చార్లీ మంగర్ 99 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. దీంతో అమెరికా కార్పొరేట్ రంగంలో ఒక శకం ముగిసింది. కాలిఫోర్నియాలో ఒక ఆసుపత్రిలో మంగళవారం రాత్రి మంగర్ కన్నుమూశారు. బెర్క్షైర్ హతవే ప్రస్తుత స్థితికి చేరేది కాదని ఆ కంపెనీ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయిన వారెన్ బఫెట్ 93 సంవత్సరాల వ్యక్తి పేర్కొన్నారు. బెర్క్షైర్లో చేరకముందే మంగర్ తనేంటో నిరూపించుకున్నాడు. 1965లో వీలర్, మంగర్ అండ్ కంపెనీకి సహాయ వ్యవస్థాపకుడిగా మారి స్థిరాస్తి ప్రాజెక్టులను పేర్లతో లాభదాయక పెట్టుబడులను పెట్టారు. 1975లో ఆ కంపెనీ మూసివేసింది. 3 ఏళ్ల అనంతరం బెర్క్షైర్లో వైస్ చైర్పర్సన్గా చేరారు. కంపెనీలో చేరకముందే బఫెట్తో మంగర్కు పరిచయం ఉంది. యాపిల్తో భారీ నష్టాలనేవి సంభవించాయి. మంగర్ సులభమైన ఆలోచనలతో అద్భుతమైన కంపెనీల వద్ద ధరలను కొనుగొనటం నేర్చుకొని ఆ ఆలోచనే కంపెనీ తలరాతను కూడా మార్చివేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికం జూలై టు సెప్టెంబర్లో మన దేశ వృద్ధి రేటు మెరుగ్గానే ఉండే అవకాశం ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేత్ బుధవారం తెలిపారు. 2వ త్రైమాసిక జీడీపీ గణాంకాలు ఈ నెల 30న గురువారం విడుదల కానున్నాయి. జూన్ త్రైమాసికంలో వృద్ధి రేటు 7.8%గా నమోదైన సంగతి తెలిసిందే. 2వ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ నుంచి ప్రదర్శనే కనబరిచింది. ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వం పెంచినప్పటికీ ఈ వృద్ధి రేటు ద్రవ్యలోటును 5.9% లోపు మాత్రమే నియమించాలనేది లక్ష్యాన్ని సాధిస్తామంటూ నమ్మకం ఉందని తెలిపారు. సంస్థలకు క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు ఆధునిక సాంకేతిక సేవలను అందించే C1 కన్జర్వ్ 1 హైదరాబాదులో గ్లోబల్ ఇన్నోవేషన్ క్యాపబిలిటీ సెంటర్ను GICCని
20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసింది. అంతర్జాతీయంగా 10,000కు పైగా సంస్థలకు సేవలు అందిస్తున్న C1 ఈ కేంద్రం ద్వారా మరింత విస్తరించనుంది. కంపెనీ వ్యూహాత్మక వృద్ధిలో భాగంగా ఈ GICCని ఏర్పాటు చేసినట్లు CEO జెఫ్రీ రసెల్ వెల్లడించారు. C1 మొత్తం ఉద్యోగుల్లో ఇక్కడ 20% మంది వరకు పనిచేస్తారని తెలిపారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్టాండప్ ఇండియా పథకం, ఇది మహిళల పురోగభివృద్ధికి దోహదపడుతుందంటూ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. అయితే దీంట్లో ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్లోని కిరోడిమల్ కాలేజీలో నిర్వహించిన భారత లిటరేచర్ ఫెస్టివల్, భారత సాహిత్య మహోత్సవం అనేది కూడా జరిగింది. ఈ సమావేశంలో గవర్నర్ పాల్గొని యత్ర నార్యంతు పూజ్యంతేలో భాగంగా ప్రగతిశీల దేశ నిర్మాణం, మహిళా అభివృద్ధి సాధికారతపైన వ్యాఖ్యాత రాఖీ బక్షి అడిగిన ప్రశ్నలకు తమిళిసై సమాధానమిచ్చారు. భారత క్రికెట్ టీంకి ప్రపంచ కప్ ప్రారంభం నుంచి చివరి మ్యాచ్ వరకు కోచ్గా వ్యవహరించిన రాహుల్ ద్రావిడ్ తదనంతరం కోచ్గా కొనసాగట్లేదంటూ వచ్చిన వార్తలు చాలా సందిగ్ధతను కలిగించాయి. ఈ మధ్య వచ్చిన ఊహాగానాలకు తెరపడింది. సందిగ్ధత కూడా తొలగిపోయింది. టీమిండియా ప్రధాన కోచ్గా రాహుల్ ద్రావిడ్ కొనసాగనున్నారంటూ అతడికి కాంట్రాక్టును పొడిగించాలని BCCI నిర్ణయించింది. VVS లక్ష్మణ్ NCAలోనే ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే చాలా ఆత్మవిశ్వాసం అనేది ఇండియా టీంకి నెలకొనుంది. బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు జరిగింది. దీంట్లో నువ్వా నేనా అంటూ వీరు విపరీతంగా పోరు నిలిపిన తర్వాత విలియమ్సన్ సెంచరీతో న్యూజిలాండ్ 266 8 వికెట్ల నష్టానికి విజయం సాధించింది. ఇక అథ్లెటిక్స్ పాల్గొనే వారిని ఆకర్షణీయంగా మార్చాలి అంటూ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా అన్నారు. మార్కెటింగ్ చేయగలిగేలా తీర్చిదిద్దాలని RCB ఇన్నోవేషన్ ల్యాబ్స్ లీడర్ సదస్సులో నీరజ్ సూచించారు. గొప్ప సారథులతో ఆడిన అనుభవంతో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అన్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సారథ్యంలో ఆడిన గిల్ IPLలో తొలిసారిగా నాయకత్వం వహించనున్నారు. కెప్టెన్సీ చాలా విషయాల సమాహారం, అందుకు నిబద్ధతగా ఒక క్రమశిక్షణగా కష్టపడి పనిచేయటం విధేయత కూడా అంటూ శుభ్మన్ గిల్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించిన సందర్భంగా అన్నారు. ఇక భారత మహిళలు ప్రపంచ జూనియర్ హాకీ శుభారంభం పలికారు. ప్రపంచ మహిళల జూనియర్ హాకీలో భారత్ శుభారంభం చేసింది. బుధవారం తొలి మ్యాచ్లో 12-0తో కెనడాను చిత్తు చేసి ఓడించింది. మ్యాచ్ ఆరంభం నుంచి భారత అమ్మాయిలదే ఆధిపత్యం. కెనడా కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. మ్యాచ్లో ముంతాజ్ ఖాన్ 4 గోల్స్ కొట్టగా అన్ను, దీపిక హ్యాట్రిక్ నమోదు చేశారు. మ్యాచ్ తొలి 6 నిమిషాల్లోనే 2 పెనాల్టీ కార్నర్లను సద్వినియోగం చేసి అన్ను జట్టుకు అదిరే ఆరంభాన్ని ఇచ్చింది. ఇవి నవంబర్ 30, 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.